హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఏపీ టెట్ రాయబోయేటటువంటి అభ్యర్థులందరి కోసం టెట్ పరీక్షలో ఈ ట్రిక్స్ పాటిస్తే గనక 100+ స్కోర్ మీదే అని ఖచ్చితంగా చెప్పగలను. మనము టెట్ పరీక్షలో ఎక్కువ స్కోర్ ఏ విధంగా సాధించాలి, ఎలా చేయాలి ఎక్కువ స్కోర్ అనేది ఈ యొక్క వీడియోలో క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక టెట్ పరీక్షలో ట్రిక్స్, మనం ఎలాంటి ట్రిక్స్ పాటిస్తే సక్సెస్ అవుతాము చూసే ముందు మనము ఏపీ టెట్ అనేది క్వాలిఫై కావాలంటే మనకు మరి పాస్ మార్క్స్ ఎన్ని, మినిమం పాస్ మార్క్స్ ఎన్ని రావాలి చాలా మందికి తెలిసే ఉంటుందండి. కానీ తెలియనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈసారి దాదాపుగా ఎక్కువ మంది అప్లై చేశారు మనకు టెట్ ఎగ్జామ్ కి సంబంధించి. ఎందుకంటే టెట్ అనేది మరి మనము క్వాలిఫై అయితేనే డిఎస్సి పరీక్ష రాసుకోవడానికి ఉంటుంది కాబట్టి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఎగ్జామ్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు కమ్యూనిటీ, ఓసీ కమ్యూనిటీలో చూసినట్లయితే 60% అండ్ 60% మార్క్స్ అండ్ ఎబో అని చెప్పేసి అన్నాడండి. సో ఖచ్చితంగా ఇక్కడ మనకు 90 మార్కులు అయితే ఖచ్చితంగా రావాలి ఓసీ కమ్యూనిటీ వాళ్ళకి. ఓకేనా, రైట్. బీసీ కమ్యూనిటీ ఒకసారి చూసుకుంటే కనుక 50% మార్క్స్ అండ్ ఎబో అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే 75 మార్కులు అయితే ఖచ్చితంగా మీరు సాధించాలి. అలాగే చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, పిహెచ్ క్యాండిడేట్స్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకైతే గనక 40% మార్క్స్ అండ్ ఎబో అని చెప్పేసి అన్నాడు. అంటే ఖచ్చితంగా వీళ్ళు 60 మార్కులు అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ మార్కులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు మనము డిఎస్సి ఎగ్జామ్ లో మనకు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 20% అనేది వెయిటేజ్ అనేది డిఎస్సి ఎగ్జామ్ లో ఉంటుంది టెట్ స్కోర్ కి సంబంధించి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. మరి మనం ఈ యొక్క టెట్ పరీక్షలో మరి ఈ ట్రిక్స్ ఉపయోగించి గనక మనము ఎక్కువ మార్కులు సాధించినట్లయితే మనకు డిఎస్సిలో అందరికంటే కూడా ముందుండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ ట్రిక్స్ ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏపీ టెట్ 2024 ట్రిక్స్ అండ్ టిప్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. సో ఈ యొక్క ఎగ్జామ్ ట్రిక్స్ అనేవి ఎప్పుడు ఉపయోగించాలంటే గనక మీకు పరీక్షలో తెలియనటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు వాటికి సమాధానం చేసేటప్పుడు మాత్రమే ఈ ట్రిక్స్ ను ఉపయోగించండి. తెలిసినటువంటి ప్రశ్నలకు దయచేసి ఉపయోగించొద్దండి. ఓకేనా, తెలియని ప్రశ్న వచ్చినప్పుడు మనము ఏ విధంగా మనము ఆప్షన్ అనేది పెడితే గనక మనకు కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా, సో ఏపీ టెట్ లో మీకు అందరికీ తెలుసు 150 మార్కులకు అనేది ఎగ్జామ్ ఉంటుంది. సో ఇందులో ప్రధానంగా చూసినట్లయితే మనకు ఈ 150 మార్కుల్లో మనకు నెగిటివ్ మార్క్ అనేది అస్సలు లేదండి, నో నెగిటివ్ మార్క్. కాబట్టి సో మీరు అన్నిటికీ అంటే 150 ప్రశ్నలన్నిటికీ కూడా మీరు అటెంప్ట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం అయితే చేయండి. నో నెగిటివ్ మార్క్ అండి ఇక్కడ. ఓకేనా, నెగిటివ్ మార్క్ అనేది ఏం లేదు కాబట్టి ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం అయితే చేయొచ్చు అనమాట. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 150 ప్రశ్నల్లో మీకు ఫస్ట్ వచ్చినటువంటి మరి ప్రశ్నలకి మీకు వచ్చిన సమాధానం అయితే అన్ని పెట్టుకోవాలి. సో మీకు వచ్చినటువంటివి గన్ షాట్ బిట్స్, నాకు తెలుసు ఇవి అని అనుకున్నటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మొదట మీరు సమాధానం చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఫస్ట్ వాటికి ఆన్సర్ చేయండి. తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎలిమినేషన్ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. సో ఎలిమినేషన్ మెథడ్ అంటే మీకు కొన్ని ప్రశ్నల్లో ఏ విధంగా ఉంటుందంటే 50% మీరు డైలమాలో ఉంటారు. ఒక క్వశ్చన్ కి సంబంధించి సో మీకు ఇలా ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏ కాదు ఇందులో బి కాదు అని చెప్పేసి మీరు ఫిక్స్ అయిపోతారు. రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు, ఇక మిగిలింది 2 మాత్రమే. సో ఇందులో ఇదా అని చెప్పేసి చాలా డైలమాలో ఉంటారు. ఇలా 2 ఎలిమినేట్ చేసినప్పుడు 2 సమాధానాలు అక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు మీకు ఇందులో మేజర్ గా ఏది ఎక్కువ పర్సెంటేజ్ మీకు అనిపిస్తుందో అది పెట్టడానికి ట్రై చేయండి. మీకు 100% ఈ ఎలిమినేషన్ మెథడ్ చేసుకుంటూ మీరు సమాధానాలు చేస్తే గనక 50% మీకు ఖచ్చితంగా కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు గుడ్డిగా ఏది పడితే అది పెట్టుకుంటూ పోకుండా సో ఈ యొక్క ఎలిమినేషన్ మెథడ్ అనేది ఉపయోగిస్తే గనక మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట. అంటే ప్రశ్నకు సంబంధం లేని 2 ఆప్షన్స్ అయితే ఎగ్జామినర్ అక్కడ ఖచ్చితంగా ఇస్తాడండి. సో అవి మీరు కనిపెట్టాలా. సో ఆ ప్రశ్నకు సంబంధించి 2 ఆప్షన్లు అసలు సంబంధమే ఉండదు, కానీ 2 మాత్రం చాలా సిమిలర్ గా అంటే దగ్గరగా పెడతాడు ఎగ్జామినర్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అప్పుడు మీ యొక్క బ్రెయిన్ ఏదైతే ఫస్ట్ చెప్తుందో అదే ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. కొంతమంది ఆన్లైన్ ఎగ్జామ్స్ లలో చేస్తున్నటువంటి అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే గనక సో ఇది ఓఎంఆర్ బేస్డ్ కాదు కాబట్టి ఆప్షన్ అనేది చేంజ్ చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ కి మీరు ఆప్షన్ 2 అనేది పెట్టారు.
సో అంటే 50-50% అంటే మీకు తెలియనటువంటి వాటికి అంటే డైలమా అంటే కొంచెం సస్పెన్స్ ఉన్నటువంటి క్వశ్చన్ కి సో అలాంటప్పుడు ఏమైతుందంటే మళ్ళీ నిజంగా నేను పెట్టింది కరెక్టే కాదు అని చెప్పేసి మళ్ళీ ఆ యొక్క ఆన్సర్ తీసుకుపోయి ఆప్షన్ 1లను 4లను ఎల్లనో పెడుతున్నారు. ఇలాంటప్పుడే మీకు మార్క్స్ అనేవి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ పెట్టింది 90% మనకు సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఉందండి. 90% కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. మీరు కనుక మళ్ళీ ఆప్షన్ అనేది చేంజ్ చేశారనుకోండి ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. చాలా మంది ఆన్లైన్ ఎగ్జామ్స్ లలో ఈ మిస్టేక్ అనేది చేస్తున్నారు. ఇది మీరు చెయ్యకండి. రైట్, ఇక నెక్స్ట్ ట్రిక్ చూసుకున్నట్లయితే ప్రశ్నలో ఒక కీలక పదం అనేది ఉంటుందండి. ప్రశ్నలోనే ఉంటుంది ఆ కీలక పదము. మనం ఖచ్చితంగా మనకు ఆ ప్రశ్నని మనం చక్కగా చదువుకొని అర్థం చేసుకుంటే గనక ఆ కీలక పదాన్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అందులోనే ఆ కీలక పదం కూడా రిపీట్ అయ్యేటటువంటి ఛాన్స్ కూడా ఉంది. అలా కూడా మనము ఆన్సర్ చేయవచ్చు. అందుకనే నీకు ఫస్ట్ ప్రశ్న అర్థమైందంటే గనక నీకు ఈజీగా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. ప్రశ్నని అర్థం చేసుకోండి, చక్కగా 1-2 సార్లు చదవండి, తొందరపడి ఆన్సర్ చెయ్యకండి. ఓకేనా? కీలక పదం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మీకు తెలియనటువంటి ప్రశ్నలకి సమాధానం చేసేటప్పుడు ఆప్షన్ సి అనేది ఎక్కువగా పెట్టండి. సో ఆప్షన్ సి అనేది ఎక్కువగా మనకు కరెక్ట్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. 90% కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనకు కీలో ఆప్షన్ సి కి సంబంధించి ఎక్కువగా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో మనకు అందుకనే మీరేం చేయాలంటే సో తెలియని ప్రశ్నలకు మాత్రమే వాడండి దీన్ని. ఖచ్చితంగా మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. అలాగే చూసుకుంటే కనుక ఎక్కువ మ్యాటర్ ఉన్నది ఆప్షన్ గా పెట్టండి. సో ఎక్కువ మ్యాటర్ ఉన్నది అంటే ఏంటి సార్, మాకు అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్పండి అంటే గనక సో మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ యొక్క క్వశ్చన్ కి ఆప్షన్ అనేది కింద ఆప్షన్ అనేది సో ఏం చేస్తారంటే ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. సో దీంట్లో ఇచ్చినటువంటి మ్యాటర్ అనేది కొద్దిగా ఇంతవరకు ఉంది అనుకుందాము. సో సెకండ్ ఆప్షన్ మ్యాటర్ ఇంత ఉంది, థర్డ్ ఆప్షన్ మ్యాటర్ ఇంత ఉంది, అండ్ ఫోర్త్ ఆప్షన్ మ్యాటర్ అనేది అన్నిటికన్నా ఎక్కువగా ఉంది. మీకు తెలియనటువంటి ప్రశ్నకి ఆన్సర్ చేసేటప్పుడు ఎక్కువగా లెంతీగా ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే మ్యాటర్ ఉంటుందో అది కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది మిత్రులారా. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించగలరు. ఇలాంటివి ఎక్కువగా మనకు కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది. సో తెలియని ప్రశ్నలకు మాత్రమే ఉపయోగించండి మిత్రమా. రైట్, ఇప్పుడు చెప్పబోయేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లీష్ లో మనకు ప్యాసేజ్ ఉంటుంది అండ్ తెలుగులో ప్యాసేజ్ ఉంటుంది. సో ప్యాసేజ్ అనేది మనం చేసేటప్పుడు మొదట ఏం చేయాలంటే ప్రశ్నలు అనేవి చదవాలి. ప్యాసేజ్ ఇయ్యగానే మీరు ఫస్ట్ ఏం చేస్తారు, ప్యాసేజ్ చదువుకుంటా పోతావు. అట్లా చేయొద్దు ఎప్పుడైనా కానీ. ప్యాసేజ్ కింద మనకు క్వశ్చన్స్ ఉంటాయి. సో క్వశ్చన్ 1, క్వశ్చన్ 2, క్వశ్చన్ 3, క్వశ్చన్ 4 ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ చదువుకుంటా వెళ్ళండి. ఇక్కడ మీకు అలా ప్యాసేజ్ క్వశ్చన్స్ మొదట చదివినప్పుడు తర్వాత ప్యాసేజ్ చదివి సమాధానం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ కి సంబంధించి కీలక పదం ఏదైతే ఉంటుందో ఆ ప్యాసేజ్ లో మీకు ఎక్కడ ఉందో మీకు అర్థమయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. దీని వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. సో మీరు ఈజీగా ఈ యొక్క ఏదైతే ఆన్సర్ ఉందో ఐడెంటిఫై చేయగలుగుతారు. కాబట్టి ఇంగ్లీష్ ప్యాసేజ్ అయినా సరే తెలుగు ప్యాసేజ్ అయినా సరే ఈ విధంగా మీరు చేసినట్లయితే మనకు ఆ ఇంగ్లీష్ ప్యాసేజ్ కి 5 మార్కులు, తెలుగు ప్యాసేజ్ కి 5 మార్కులు, 10 మార్కులు ఈజీగా మీరు చేసేటటువంటి అవకాశం అయితే ఇక్కడ ఉందండి. సో ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. సీటెట్ యొక్క అభ్యర్థులకు కూడా నేను ఇదే ట్రిక్ చెప్పాను. సో సీటెట్ రాసేటటువంటి మరి అభ్యర్థులు కూడా ఖచ్చితంగా దీన్ని ఫాలో అవుతారు. ఇది 100% వర్కౌట్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఎగ్జామ్ లో మీకు ఒక క్వశ్చన్ కి ఆప్షన్స్ కింద పైవేవి కావు అని ఉన్నప్పుడు పైవేవి కావు అని మీరు ఆన్సర్ చేశారనుకోండి ఖచ్చితంగా అది రాంగ్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మీకు తెలియని ప్రశ్నకి పైవన్నీ కరెక్ట్ అనేటటువంటి ఆప్షన్ గనక కింద ఉంటే గనక ఆ యొక్క ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు 90% కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తెలియనటువంటి ప్రశ్నలకు మాత్రమే మరి ఉపయోగించండి. ఈ ట్రిక్స్ 100% వీటిని ఉపయోగించడం వల్ల మీరు 100 నుంచి 110 మార్కులు అయితే ఈజీగా సంపాదించగలుగుతారు. డ్యామ్ షూర్ చెప్తున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో మరి ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి అనేటటువంటి వీడియో కూడా మరి నెక్స్ట్ చేస్తాను. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.